ఈరోజైతే మేము షాపింగ్‌కి వెళ్తున్నాము ప్రవీణ్ తీసుకొని. ఓలా బుక్ చేసాము. ఇంకా దానికోసం వెయిట్ చేస్తూ ఉన్నాము. ఈలోపు మా మదర్ అయితే ప్రవీకి ఐస్ క్రీమ్ పెడుతున్నారు. ఇంకా ప్రవీకి స్వీట్స్ అన్నా కూలింగ్ కొంచెము ఇష్టంగా తింటది. ఇంకా ఈలోపు అయితే ఆటో వచ్చింది. మేమైతే ఆటో ఎక్కేసాము. బెన్ సర్కిల్ దగ్గర అయితే ట్రాఫిక్ జామ్ అయింది. ఒక 2 మినిట్స్ అట్లా ఉన్నాము. బట్ ఆపోజిట్ ఎంజీ రోడ్ సైడ్ అయితే చాలా ట్రాఫిక్ జామ్ అయిపోయింది. అసలు చాలా లాంగ్ ఉన్నాయి వెహికల్స్ అయితే. ఇంకా మా సైడ్ అయితే కొంచెం బెటర్ అనిపించింది. ఇంకా మేమైతే సీఎంఆర్ షాపింగ్ మాల్కి వెళ్ళామన్నమాట. ఇంతకుముందు కూడా ఒకసారి వెళ్ళాము. అక్కడ కలెక్షన్ బాగుందని చెప్పి మళ్ళీ ఈరోజు కూడా వెళ్తున్నాము. లోపలికి వెళ్ళగానే ప్రవి అయితే ఆల్రెడీ తెలిసిన షాపే కదా అని చెప్పి ఇంకా తను ఒక్కతే వెళ్ళిపోతుంది. ఇంకా డైరెక్ట్ లాంగ్ డ్రెస్సెస్ దగ్గరికి వెళ్ళింది. నాకేమైనా డ్రెస్ తీసుకుంటుందేమో అని చూస్తూ ఉన్నాను. ఇంకా పక్కనే ఉన్న ఫ్రాక్స్ చూస్తుందనమాట. మరి ఎందుకో సడన్గా ఫ్రాక్స్ దగ్గరికి వెళ్ళింది. జనరల్గా అయితే ఈ మధ్య అసలు ప్రవి ఫ్రాక్స్ కంప్లీట్గా మానేసింది. మేము వేద్దామని ట్రై చేస్తున్నాం కానీ గట్టిగా ఏడుస్తుంది. అసలు ఫ్రాక్ వద్దంటే వద్దు అని చెప్పి. ఇంకా ఎక్కువ జీన్స్ షార్ట్స్ వీటికే బాగా అలవాటు అయిపోయింది. మేము ఎంత ట్రై చేసినా కూడా కష్టమే అయిపోతుంది. ఇంకా సరే ఫ్రాక్స్ చూసింది కదా అని చెప్పి ఒకసారి తీసుకుంటావా ట్రైల్ వేస్తామని చెప్పి ట్రైల్ వేద్దామని ట్రై చేసాము. అస్సలు కోఆపరేట్ చేయలేదు. గట్టి అరిచేస్తుంది. ఇంకా వదిలేసాము. ఇంతలో ప్రవీకి అక్కడ షాప్లో ఒక ఫ్రెండ్ దొరికిందనమాట. తను తను కూడా ప్రవీ కంటే కొంచెం ఒక 1 ఇయర్ అనుకుంటా పెద్దది. భలే క్యూట్గా ఉంది. చాలా యాక్టివ్గా ఆడుతుంది. ప్రవీ దగ్గరకు వచ్చేసి ఇట్లా పట్టుకొని బొగ్గలు లాగేసి చాలాసేపు ప్రవీ దగ్గరే ఉంది. ఇంకా వాళ్ళ సిస్టర్ అయితే వెళ్దాం పదా అని చెప్పి తీసుకెళ్తున్నా ఆ పాప మాత్రం వెళ్ళట్లేదు. ప్రవీ దగ్గరే ఉంది. ఇంకా వాళ్ళ మదర్ కూడా వచ్చి పిలుస్తున్నారు, రా డ్రెస్సెస్ తీసుకుందాము, నీ సైజ్ చూద్దాము అని చెప్పి. తను అలా వెళ్తుంది. మళ్ళీ వాళ్ళ మదర్ని వదిలేసి కొంచెం సేపటికి వచ్చేస్తుంది. ఎక్కువ ప్రవీ దగ్గరే ఉంది ఆ రోజంతా. ఈవినింగ్ షాప్లో ఉన్నంతసేపు. ఇంకా ఒక్కొక్కసారి బాటిల్ తీసుకొస్తుంది, లేదా బ్యాగ్ తీసుకొచ్చి ప్రవీకి ఇస్తుంది. అట్లా కొంచెంసేపు ఆడుతూ ఉన్నారు. ప్రవీ అయితే కొంచెం సైలెంట్ అనమాట. కొత్త వాళ్ళ దగ్గరికి అసలు వెళ్ళదు. అట్లా చూస్తూ ఉంటుంది అంతే, అబ్జర్వ్ చేస్తూ ఉంటుంది. ఇంకా ఆ పాప అయితే భలే యాక్టివ్గా ఉంది. కొత్త వాళ్ళని కూడా లేదు, చక్కగా మాటలు చెప్తుంది మాకు కూడా. ఇంకా ప్రవీణ్ అటు తీసుకెళ్ళిపోతుంది అనమాట. అటు వెళ్దాం ఇటు వెళ్దాం అని చెప్పి వాళ్ళ మదర్ పిలుస్తున్న ఆ పాప మాత్రం ఆగట్లేదు. భలే యాక్టివ్గా ఉంది. ఇంకా కొంచెం సేపటికి ఇంకా మా షాపింగ్ అయితే అయిపోయింది. ఇంకా ప్రవి అయితే ఆ బాస్కెట్ వదలట్లేదు ఎక్కడ, తన డ్రెస్సెస్ ఉన్నాయని చెప్పి. ఇంకా ఈ డ్రెస్ అయితే కొంచెం స్పెషల్ అనమాట. ప్రవీనే సెలెక్ట్ చేసి తీసుకొచ్చుకుంది, అక్కడ హ్యాంగ్ చేసి ఉందని చెప్పి. ఇంకా ప్రవీకి అయితే కొన్ని టీషర్ట్స్ తీసుకున్నాము, డైలీ వేర్కి యూజ్ అవుతాయని చెప్పి. మేమైతే అసలు ప్రవీ డ్రెస్సెస్ కోసం వెళ్ళలేదు, కానీ ప్రవీ కూడా తీసుకున్నాము బాగున్నాయని చెప్పి టీషర్ట్స్ అట్లా.